బ్రేకింగ్ చూస్తున్నాం. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికింది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. ఎన్నికల కౌంటింగ్ అయ్యే వరకు అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈవీఎం ధ్వంసం కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారు పిన్నెల్లి. ఇవి కాక పిన్నెల్లిపై మరో 3 కేసులు నమోదయ్యాయి. పాల్వాయ్ గేటు పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిపై దాడి చేశారంటూ ఒక కేసు, కారంపూడిలో సిఐ నారాయణస్వామిపై దాడి విషయంలో మరో కేసు, ఇక పాల్వాయ్ గేట్లో నాగశిరోమణిపై దాడికి సంబంధించి మరో కేసు. మొత్తం ఈ 3 కేసుల్లో అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పిన్నెల్లికి బిగ్ రిలీఫ్ దొరికినట్టయింది. మొత్తం మీద ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్పై ఉన్నారు ఈవీఎం ధ్వంసానికి సంబంధించి. ఇక తాజాగా ఈ 3 కేసుల్లో మరొకసారి ముందస్తు బెయిల్ దొరికింది. ఇప్పటికే పిన్నెల్లిని అరెస్ట్ చేయొద్దంటూ బెయిల్ దొరికిన నేపథ్యంలో తాజాగా ఎన్నికల కౌంటింగ్ అయ్యే వరకు ఆయనపై అరెస్టు ప్రక్రియ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మా ప్రతినిధి రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, పిన్నెల్లికి బిగ్ రిలీఫ్ దొరికింది అనుకోవచ్చా? రిలీఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే 3 కేసులు, 1 కాదు 2 కాదు 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయడం నిజంగా ఒక బిగ్ రిలీఫ్గానే చెప్పాలి. ఇప్పటికే ముందస్తు అంటే ఈవీఎం ధ్వంసం కేసులో ఆయనకి ఆల్రెడీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన నేపథ్యం ఈరోజు 3 కేసులకు సంబంధించినటువంటి అంశంలో ఒక బెయిల్ మంజూరు చేయడంతో ఆయన వర్గీయులు కానీ కార్యకర్తలు కానీ సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం పిన్నెల్లి అజ్ఞాతలు ఉన్నారు. ఇప్పుడు బెయిల్ మంజూరు కావడంతో ఆయన అజ్ఞాతం వీడి బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక్కడ వాదనలు నిన్నే పూర్తయ్యాయి. తీర్పును రిజర్వ్ చేసినటువంటి హైకోర్టు కొద్దిసేపు క్రితమే ఈ తీర్పుకు సంబంధించినటువంటి 3 కేసుల్లో ముందస్తు బెయిల్ అయితే ఇచ్చిందని చెప్పాలి. నిన్న వాదన సందర్భంగా పిన్నెల్లి తరపున వాదన వినిపించినటువంటి నిరంజన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే వచ్చే నెల 4వ తేదీన కౌంటింగ్ జరగబోతున్న నేపథ్యంలో ఆ కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏజెంట్లు నియమించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేయాలనేది ఒక అంశాన్ని ప్రస్తావిస్తే, రెండో అంశం కీలకమైన అంశం ఏంటంటే ఆల్రెడీ హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఈవీఎం ధ్వంసం కేసులో. రక్షణ కూడా కల్పించాలని పోలీసులు చెప్పింది. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, జూన్ 5వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టే చెప్పింది. అలాంటి ఉత్తర్వులు ఉన్న సందర్భంలో మళ్ళీ కేసులు పెట్టి ఉద్దేశపూర్వకంగా హైకోర్టు ఉత్తర్వుల్ని లెక్క చేయకోకుండా కేసులు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారని ప్రధానంగా నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. వాటితో పాటు హైకోర్టు చాలా స్పష్టంగా ఈవీఎం ధ్వంసం కేసులో రక్షణ కల్పించాలని చెప్పినప్పుడు దాన్ని కొనసాగింపుగా ఈ కేసుకు సంబంధించిన బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆల్రెడీ ఆ కేసులో ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగానే ఇప్పుడు బెయిల్ మంజూరు చేయాలనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ వాదనలన్నిటితో హైకోర్టు ఏకీభవించి షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మంజూరు చేసిందని చెప్పాలి. ముఖ్యంగా 3 కేసుల్లో చూస్తే కనుక 2 కేసుల్లో 300 సెక్షన్ అనేది కేసు నమోదైంది. హత్యాయత్నం కేసు ఒకటి, కారం చేడుకు సంబంధించిన సిఐ సంబంధించినటువంటి నారాయణ స్వామి మీద హత్యాయత్నం కేసులో 307 సెక్షన్ నమోదైతే, అదేవిధంగా నంబూరి శేషగిరిరావు పాల్వాయ్ గేట్ నెంబర్ 202 పోలింగ్ బూత్లో ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేసిన ఆయన కేసు పెడితే దాంట్లో కూడా 307 సెక్షన్ నమోదైన నేపథ్యంలో అలాంటి సెక్షన్లు ఉన్నప్పటికీ హత్యాయత్నం కేసు 2 సెక్షన్లు ఉన్నప్పటికీ 2 కేసులు ఉన్నప్పటికీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం సర్వత్రా ఒక ఆసక్తిని అయితే కలిగించిందని చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపునటువంటి లాయర్ నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు వాదనతో పూర్తిగా హైకోర్టు ఏకీభవించిన పరిస్థితి కనబడుతుంది. కీలకమైన అంశం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే ఆల్రెడీ ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి ఆ ఉత్తర్వుల్ని ఉద్దేశాన్ని చెడగొట్టే విధంగా పోలీసులు కేసు పెట్టారు. ఉద్దేశపూర్వకంగానే 307 కేసులు పెట్టారనేది ప్రధానంగా లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు కాబట్టి ఆ వాదనతో అయితే హైకోర్టు ఏకీభవించి బెయిల్ అయితే మంజూరు చేసింది. ప్రస్తుతానికి ఆల్రెడీ అటు ఈవీఎం సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇప్పుడు 3 కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన నియోజకవర్గానికి వెళ్ళే అవకాశం కనబడుతుంది. పిన్నెల్లి అజ్ఞాతం వీడి బయటకు వచ్చే అవకాశాలున్నాయా? స్వేచ్ఛగా పిన్నెల్లి ఎన్నికల కౌంటింగ్ వరకు స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉందా? ఆ అంశంపైన ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే ఈవీఎం ధ్వంసం కేసులో ఆల్రెడీ హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ ఒక షరతు పెట్టారు. అదేంటంటే నియోజకవర్గం మాచర్ల నియోజకవర్గానికి వెళ్ళడానికి లేదు, కానీ పార్లమెంటు నియోజకవర్గంలో ఉండవచ్చు అని ఒక షరతు పెట్టింది. అయితే ఇప్పుడు అదే షరతు ఈ కేసులో కూడా వర్తిస్తుందా లేదనేది ఇంకా జడ్జిమెంట్ కాపీ వస్తే కానీ స్పష్టత రావాల్సింది. ఎందుకంటే ఈయన చాలా స్పష్టంగా ఈ 3 కేసుల్లో వాదనలో ప్రధానంగా హైలైట్ చేసిన అంశం ఏంటంటే ఏజెంట్లు నియమించుకోవాల్సిన అవసరం ఉంది. కౌంటింగ్ రోజు ఏజెంట్లు లేకపోతే తనకి ఇబ్బంది కలిగిస్తుందనే ఒక అంశాన్ని కూడా హైకోర్టులో వెల్లడించారు. కాబట్టి ఆ అంశాన్ని పరిగణలో తీసుకుని మాచర్ల నియోజకవర్గానికి వెళ్ళడానికి అనుమతిస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే ఈ నిరంజన్ రెడ్డి అంటే పిన్నెల్లి తరపున వాదనలు వినిపించినటువంటి నిరంజన్ రెడ్డి ఎక్కువగా ఈవీఎం కేసులో వచ్చినటువంటి
ముందస్తు బెయిల్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఆ ఉత్తర్వులో వచ్చినటువంటి అంశాలనే ప్రస్తావిస్తూ ఈ 3 కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కాబట్టి ఆ షరతులే ఈ 3 కేసులకు వర్తిస్తాయా లేదనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మనకంతున్న సమాచారం అయితే ఆయనకి మాచర్ల నియోజకవర్గానికి అనుమతి ఉండదు, కానీ పార్లమెంటు నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో మాచర్ల నియోజకవర్గం ఉంది కాబట్టి నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో వరకు ఆయనకు అనుమతి ఉంటుంది అనేది ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే మరోసారి అక్కడికి వెళ్తే ఆల్రెడీ మాచర్లో 144 సెక్షన్ ఉంది, ఆల్రెడీ అక్కడ అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంగా ఉంది. కాబట్టి మరోసారి పిన్నెల్లి కనుక అక్కడికి వెళ్తే మళ్ళీ రాజకీయ గొడవలు కానీ దాడులు కానీ పెరిగే అవకాశం ఉంది. పోలీసులు భావిస్తున్నారు, ఈసీ కూడా అదే భావించి 144 సెక్షన్ పెట్టి ఎవరికి అనుమతి లేదని చెప్పింది. కాబట్టి అదే షరతు, అంటే ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చినటువంటి షరతు ఏదైతే ఉందో అదే షరతు ఇప్పుడు ఈ 3 కేసులు వచ్చినటువంటి ఈ కేసులో వచ్చినటువంటి మధ్యంతర బెయిల్కు సంబంధించి కూడా వర్తించే అవకాశం అయితే కనబడుతుంది. దాని మీద మరి కాసేపట్లోనే స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ మంజూరైంది కాబట్టి ఇప్పుడు అజ్ఞాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారా లేదనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ ఒక ఉత్కంఠ నెలకొంది. నిన్న సాయంత్రం నుంచి కూడా బెయిల్ వస్తుందా రాదని ఒక ఉత్కంఠ నడుమ ఈరోజు ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు 6 తర్వాత అంటే జూన్ 4 రిజల్ట్ ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత 5వ తారీఖు వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు చెప్పింది. కాబట్టి 6 తర్వాత పూర్తి స్థాయిలో ఈ 3 కేసులతోనూ అదేవిధంగా ఈవీఎం ధ్వంసాల కేసు మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే హైకోర్టు చేపట్టబోతుంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ పొంది ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తాజాగా మరొక బిగ్ రిలీఫ్ దొరికింది. ఎన్నికల కౌంటింగ్ అయ్యే వరకు ఆయన్ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిపై దాడి, కారంపూడ్లో సిఐ నారాయణ స్వామిపై దాడి, పాల్వాయి గేట్లో నాగశిరోవన్పై దాడికి సంబంధించి ఈ 3 కేసుల్లో అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పిన్నెల్లికి బిగ్ రిలీఫ్ దొరికినట్టయింది. అయితే పిన్నెల్లి మాచర్లకు రావచ్చా లేదా అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరికొద్దిసేపట్లో దానికి సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తమైన పిన్నెల్లికి 3 కేసుల్లో తాజాగా రిలీఫ్ దొరికినట్లయింది.